ఈ రోజు సైన్స్లో ఎలాగైతే సృష్టి ఉందని చెప్తున్నారో ఎగ్జాక్ట్లీ సనాతన ధర్మంలో సేమ్ టు సేమ్ 1 ఇంచ్ అటు ఇటు కాదు, అలాగే ఉంది. కొంచెం వివరించగలరా ఇంకాస్త దీన్ని? 1380 కోట్ల సంవత్సరాల క్రితం ఇప్పుడు మల్టీవర్స్ గురించి మరి సనాతన ధర్మం చెప్పిందా అంటే వివేకానందుడు కూడా అదే చెప్తాడు. మీరు లోపలికి వెళ్ళడం మొదలెడితే ఈ విశ్వము తన రహస్యాలని తెలియజేసేటటువంటి తలుపులు తెరుస్తుంది అని. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, ఋషులు వాళ్ళు ఎట్లా కనుక్కున్నారు ఈ సత్యాలన్నీ? శివపురాణంలో చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకున్న ఒక కాన్సెప్ట్ గురించి నేను కొంచెం రీసెర్చ్ చేశాను. ఎగ్జాక్ట్ సైన్స్లో చెప్పిన టైము, శివపురాణంలో చెప్పిన టైము ఎగ్జాక్ట్లీ సేమ్. మనం ఆ మాట చెప్తే మళ్ళా వీళ్ళదంతా ఛాందసవాదం, వాళ్ళు చెప్తే అది సైన్స్. మీది హిందూ ధర్మం గొప్పదంటున్నారు, మరి కేవలం ఇండియాకు మాత్రమే ఉంది ఎందుకు అని అంటే కలియుగం వస్తే ఇవన్నీ జరుగుతాయని ముందే ప్రెడిక్షన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మన గ్రంథాలలో ముందే రాసేశారు వీళ్ళు. ఈ ధర్మాన్ని చంపాలనుకునేటటువంటి, అంటే మీరు నాశనం చేయాలనుకునే వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు అసలు. భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారం. మనం నిరంతరాయంగా చర్చా వేదికలు అనేక విషయాల మీద నిర్వహించుకుంటూ వస్తున్నాం. మీకు సుపరిచితుడు. ఇప్పటికీ మనం ఆయనతోటి 2 సార్లు చర్చా వేదిక నిర్వహించుకున్నాం. అయినా ఒక తీయటి సముద్రం అది. ఆ సముద్రంలో నీళ్లు మనం ఎంత తాగగలం అంత మాత్రమే తాగగలం ఇటువంటి చర్చా వేదికల్లో. అటువంటి తీయటి సముద్రం మా డాక్టర్ గారు. డాక్టర్ జీ, వెల్కమ్ టు భక్తివన్ ఛానల్. మళ్ళా మీతోటి చర్చా వేదిక నిర్వహించుకునే అవకాశం మాకు మా భక్తివన్ ప్రేక్షకులకు కలిగింది. ఈరోజు మనం ఒక విచిత్రమైనటువంటి టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. డాక్టర్ గారు, నేను వారిని డాక్టర్ జీ అని సంబోధించాను. వారి పూర్తి పేరు మీ అందరికీ తెలుసు, కాకపోతే గౌరవంగా నేను ఆయన్ని డాక్టర్ జీ అని పిలిచాను. డాక్టర్ భాస్కర్ రావు గారు, ఎంఎస్ఆర్తో. నమస్తే మదన్ గుప్తా. నమస్తే జీ. నమస్తే జీ. మనం ఇంతకుముందు 2 కార్యక్రమాలు నిర్వహించుకున్నాం ఇదే వేదిక మీద. ఈరోజు కూడా మనం మన సనాతన ధర్మంలో అనేక మంది దేవతలు ఉంటారు, కానీ మళ్ళా దేవుడు ఒక్కడే అని చెప్తుంటారు. ఈ అనేక మంది దేవతలు ఏంటి, ఈ దేవుడు ఒక్కడే అనేటటువంటి సబ్జెక్ట్ ఏంటి? అంటే 2 కాంట్రవర్షియల్. ఇది ఒక పక్కేమో 33 కోట్ల దేవతలు అంటారు, మళ్ళీ ఇంకొక పక్క ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం అని అంటారు. ఈ రెండిటికి ఉన్నటువంటి కాన్ఫ్లిక్టు, దీని వెనుక ఉన్నటువంటి ఈ సిస్టంలో ఉన్న ఉద్దేశం కాస్త మీరు వివరించండి. తప్పనిసరిగా మదన్ గుప్తా గారు, ముందు మీకు నమస్కారం, అలాగే భక్తివన్ ప్రేక్షకులకు కూడా నమస్కారం. యాక్చువల్గా చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. మనం ఈరోజు మన భారతదేశంలో తీసుకుంటే అనేక మతాలు ఉన్నాయి, ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి. సో ఆ కంపారిజన్ చేసినప్పుడు మనకు మ్లేచ్ఛ మతాలని చెప్పబడే వాటిలో దేవుణ్ణి ఒక్కడిగా చెప్తారు వీళ్ళు. మళ్ళీ దీంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇస్లాంకి వెళ్తే వాళ్ళు దేవుడు ఒక్కడే అల్లా అంటారు. మనం జుడాయిజంకి వెళ్తే వాళ్ళ ప్రకారం కూడా దేవుడు ఒక్కడే ఎల్ అని కొన్ని చోట్ల చెప్తారు. అలాగే ఆ దేవుడికి యెహోవా అని పేరు ఉందని చెప్తారు. క్రిస్టియానిటీకి వస్తే ఈ దేవుడు కాస్త ముగ్గురు అయిపోయారు. క్రిస్టియన్లు కూడా యెహోవానే కదా దేవుడు అంటారు.
యెహోవా అనే దేవుడు కొన్ని చోట్ల దేవుడి బదులు ఎల్ అని పెడతారు. ఎల్ అంటే దేవుడు అని అర్థం. అచ్చా అచ్చా అచ్చా. పోతే దీంట్లో కూడా కాంట్రవర్సీ ఉంది, అందుకే నేను ఎల్లు యెహోవా అని రెండు చెప్పాను. ఓకే ఓకే ఓకే. సో క్రిస్టియానిటీకి వస్తే దేవుళ్ళు కాస్త ముగ్గురు అవుతారు, అంటే త్రిత్వం అంటారు. అయితే మళ్ళీ వీళ్ళు హిందువులను ఎగతాళి చేస్తూ ఉంటారు. త్రిత్వం అనేది వీళ్ళు చెప్పేదా లేకపోతే బైబిల్లో ఉన్నదా? యాక్చువల్గా అయితే బైబిల్లో లేదు. యాక్చువల్గా అయితే బైబిల్లో త్రిత్వం అంటే ఏమిటి, ఆ సిస్టమ్ ఏంటి చెప్పండి నాకు కొంచెం. యా, సో త్రిత్వం అంటే ఏంటంటే ఒకటే దేవుడు మూడు విధాలుగా ఉన్నాడు, మూడు నామాలతో ఉన్నాడు. సో పాత నిబంధనలు పోతే యెహోవా అంటారు. తర్వాత కొత్త నిబంధనకు వస్తే పరిశుద్ధాత్మ అని ఒక ఆయన వస్తాడు. ఆయన ఎవరు? ఆయన యెహోవా కాదా? ఆయన యెహోవా కాదు, యెహోవా ఆత్మ అంటారు. కన్ఫ్యూజన్ ఇక్కడే వస్తుంది. ఇప్పుడు పాత నిబంధన ఏం చెప్తుంది? యెహోవా ఆత్మరూపి అని చెప్తుంది. ఆత్మ రూపంలో ఉన్న యెహోవాకి మళ్ళీ ఇంకో పరిశుద్ధాత్మ ఎందుకో నాకు అర్థం కాలేదు. ఓకే, అంటే ఇది వాళ్ళ కన్ఫ్యూషన్ కూడా. అంటే అది పరిశుద్ధాత్మ కాదేమో. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు కాదు కాదు, ఇప్పుడు యెహోవా నుంచి పరిశుద్ధ ఆత్మ వచ్చింది అని కదా అది చెప్తారు వీళ్ళు. ఆత్మ కదా. యా, ఇది యెహోవా. యెహోవా అంటే ఆయన నుంచి పరిశుద్ధ ఆత్మ వచ్చింది అని అంటే ఆయన పరిశుద్ధ ఆత్మ కాదు అని లేదు, అలా కాదు. ఇప్పుడు ఈ మ్లేచ్ఛ మతాల్లో ఉన్న సిద్ధాంతం ఏంటంటే వాళ్ళ దేవుడు అనేవాడు అసలు ఈ లోకంలోకే రాడు. ఓకే ఓకే. ఆయన ఎక్కడో ఆకాశంలో సింహాసనం వేసుకొని కూర్చుంటాడు. సో మళ్ళీ రూపం లేదంటారు కదా. ఆ ప్రాబ్లం అదే. రూపం లేనివాడు సింహాసనంలో ఎలా కూర్చుంటాడు? నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఇస్లాంలో వీళ్ళు ఏం చెప్తారంటే అల్లా ఉంటాడు, ఈ లోకంలోకి రాడు, ఆయన ఎక్కడో ఆకాశాల పైన సింహాసనం వేసుకుంటాడు, సింహాసనం పేరు అర్ష్, దానిలో కూర్చుంటాడు. ఇక్కడ వీళ్ళిద్దరూ రూపం లేదనే అంటారు. ఎక్కడ ఎట్లా సింహాసనం వేసుకుంటాడు? ప్రాబ్లం అంతా అదే. రూపం లేనివాడు సింహాసనంలో ఏం చేస్తున్నాడు? అసలు సింహాసనంలో కూర్చోవడం ఏంటి? ఇస్లాంలో ఇంకా కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తూ ఈ అర్ష్ని దేవదూతలు మోస్తారు అని కూడా చెప్తారు. అంటే ఇప్పుడు అర్ష్ ఉంది, దాన్ని మోసేవాళ్ళు ఉన్నారు, దాని మీద కూర్చునే అల్లాకి రూపం లేకుండా ఎలా ఉంటుంది? రూపం ఉండాలి. సో అది వాళ్ళ కన్ఫ్యూషన్, వాళ్ళకే వదిలేద్దాం. ఓకే, వాళ్ళకే వదిలేద్దాం. సో మన దగ్గరకు వచ్చా ఒక్కసారి ఈ త్రిత్వం గురించి క్లియర్ చేసి మళ్ళీ మన వెళ్దాం. సో ఇప్పుడు యెహోవా అనే దేవుడు భూమి మీదకి రాడు, ఆయన ఆకాశంలో ఎక్కడో ఉన్నాడు. అయితే ఇప్పుడు రాడు కాబట్టి ఆయన రూపంలో ఎవరో రావాలి కదా భూమి మీదకి యేసుని పుట్టించడానికి. సో ఆ వచ్చిందే పరిశుద్ధాత్మ అనేది వీళ్ళ కాన్సెప్ట్. ఓకే ఓకే. అండ్ ఈరోజు ఇంకా కొందరు కామెడీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అదేంటంటే యెహోవా అనే ఆయన భూమి మీదకి రాడు కాబట్టి ఆయన దేవదూతలనే పంపిస్తూ ఉంటాడు, అంటే మెసేజ్లు ఇవ్వడం అన్నమాట. ఓకే. సో ఎవరు వచ్చినా కూడా మెసేజ్లే. ఇన్ఫ్యాక్ట్ పాత నిబంధనలో కొన్ని చోట్ల యెహోవా భూమి మీదకి వచ్చినట్టు, మోషేతో మాట్లాడినట్టు, మోషే ఆయన్ని చూసినట్టు ఇవన్నీ ఉంటాయి. కానీ వీళ్ళేమంటారంటే లేదండి, అది వచ్చింది ఆయన కాదు, ఆయన దూతలు వచ్చారని చెప్తారు. ఓహో, అంటే కన్ఫ్యూజన్ వాళ్ళే కన్ఫ్యూజన్లో ఉన్నారు. మంచిదే. లేదు, వాళ్ళ కన్ఫ్యూజన్ కాదు, బైబిల్లోనే ఉంది కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ బైబిల్లోనే ఉంది. ఓకే ఓకే. సో పరిశుద్ధాత్మ వచ్చాడు. పరిశుద్ధాత్మ మేరీని కమ్ముకోవడం వల్ల, ఆ కమ్ముకోవడం ఏంటంటే సో కమ్ముకోవడం వల్ల యేసు పుట్టాడు. సో ఇప్పుడు ఈ యెహోవా, పరిశుద్ధాత్మ, యేసు వీళ్ళు కలిసి ముగ్గురు అయ్యారు. ఇది త్రిత్వం. అయితే ప్రాబ్లం అంతా ఏంటంటే త్రిత్వం అనే పదం బైబిల్లో మనకి ఎక్కడా కనపడదు. పోతే వీళ్ళు అజ్యూమ్ చేసుకున్నారు. ఓకే ఓకే. అంటే కొన్ని వచనాలు ఉంటాయి, ముగ్గురు పేర్లు ఉంటాయి కాబట్టి ముగ్గురు ఉన్నారంటారు, కానీ బైబిల్ దీన్ని ఒప్పుకోదు. సో మళ్ళీ వీళ్ళ కన్ఫ్యూషన్ వస్తుంది. ఇప్పుడు జనరల్గా వీళ్ళు ఏం చేస్తుంటారంటే హిందువులని ఇన్ని కోట్ల మంది దేవుళ్ళు, 33 కోట్ల మంది దేవుళ్ళు, 33 ఉన్నారు, ఏముంది? సో ఇప్పుడు దాన్ని అవాయిడ్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ముగ్గురు కాదు, ముగ్గురు ఒకటే, అంటే మేము ముగ్గురిని పూజించట్లేదు, ముగ్గురు ఒకటే అని చెప్తారు. సో కన్ఫ్యూషన్ చెప్పేది కూడా అదే కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ అల్లా అంటే ఇస్లాంలో వాళ్ళు చెప్తే కరెక్ట్, మనం చెప్తే తప్ప. ప్రాబ్లం అదే వస్తుంది. వీళ్ళు ముగ్గురిని పూజిస్తే తప్పు కాదు, కానీ మన గ్రంథాలలో ఎక్కడ కూడా 33 కోట్ల దేవతలని లేదు, మీకు కూడా తెలుసు అది. సరే, ఇప్పుడు
ఉన్నారు లేరు అనే సంగతి పక్కన పెడితే మనకు నానుడిగా వస్తుంది 33 కోట్ల దేవతలు అనేది నానుడిగా వస్తుంది. కానీ ఎక్కడ అసలు మనకి మన ఫిలాసఫీ మెయిన్ ఫిలాసఫీ కదండి దేనికైనా. ఇప్పుడు ఫిలాసఫీలో మనకు ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం ఇవి ఉన్నాయి తప్ప అంటే బ్రహ్మం ఒక్కటే, ఏదైనా సరే సత్యం ఒక్కటే అనేది గ్రంథాలు చెప్తున్నాయి. అది కదా మనం చూడాలి. ఇప్పుడు 33 కోట్ల మంది దేవతలు మీరేమంటారు దానికి? అంటే ఇప్పుడు పాతకాలంలో కొన్ని పాటలు కూడా మనకున్నాయి పాత సినిమాల్లో, ముక్కోటి దేవతలు ఒకటైనారు. సో కోటి అంటే వీళ్ళేమనుకుంటారంటే కోటి అంటే క్రోర్ అనుకుంటారు. కోటి అంటే క్రోర్ కాదు, కోటి అంటే రకము, విధము అని కూడా ఉంది. విధము అని విధము. సో 33 రకాల దేవతలవి. ఓకే, వాళ్ళు ఎవరో మనకు తెలిసిందే సార్. 33 రకాల దేవతలు కానీ 33 కోట్ల దేవతలు కానీ ఇప్పుడు ఎవరు ఏ విధంగా పూజించినా వారు నన్నే చేరుతారు అని చెప్పి మనకు భగవద్గీత చెప్తుంది. కాబట్టి ఇప్పుడు అది 33 రకాల దేవతల 33 కోట్ల దేవతల ఎన్నైనా పర్లేదు. సో లాంగ్ యాజ్ it is not conflicting with the scriptures, base of the theory. సో ఇప్పుడు కంపేర్ చేద్దాం మనం. ఇస్లాంని వదిలేద్దాం, ఎందుకంటే వాళ్ళు ఒక్కరే అంటారు కాబట్టి వాళ్ళు క్లారిటీతో ఉన్నారు, దాన్ని వదిలేద్దాం. క్రిస్టియానిటీకి వస్తే ముగ్గురు అన్నారు, త్రిత్వం అన్నారు. దీన్ని గ్రంథం సపోర్ట్ చేయట్లా, వీళ్ళు అజ్యూమ్ చేసుకున్నారు. కొన్ని వచనాల్ని తీసుకొని ఇది నా ఇంటర్ప్రిటేషన్ అన్నారు. కానీ మన గ్రంథాలలో క్లారిటీ ఉంది. 33 కోటి అంటే రకాల దేవతలు, వాళ్ళు ఎవరో కూడా మనకు తెలుసు. 12 ఆదిత్యులు, 11 మంది రుద్రులు, వసువులు 9, మొత్తం కలిస్తే 31. 2 అశ్విని దేవతలు. కొన్ని గ్రంథాలు ఏం చేస్తాయంటే కొంచెం అక్కడక్కడ డిఫర్ అవుతాయి, ఎందుకంటే కల్పభేదం అంటారు దీన్ని, దానివల్ల డిఫర్ అవుతాయి. సో ఇంద్రుడు, ప్రజాపతి. సో 33 రకాల దేవతలు. ఇది ఎక్కడ కన్ఫ్యూషన్లా, మన గ్రంథాలలో ఎక్కడ కన్ఫ్యూషన్లే, 33 రకాల దేవతలు. సో నెక్స్ట్ ఏం వస్తుంది అంటే మరి ఈ 33 ముఖ్యమా, లేకుంటే ఈ 33 కంటే పైన కూడా పరమాత్మ ఉన్నాడంటే 33 రకాల దేవతలు సృష్టిని రన్ చేయడానికి క్రియేట్ చేయబడ్డారు. ప్రకృతిని ఫినామినాస్. ఇప్పుడు విష్ణువు ఇస్ ఎ ఫినామినా, అంటే తత్వము. అంటే నేను ఏదో వర్డ్ని ఇంగ్లీష్లో చెప్పానంతే. సో ఆ ఫినామినాస్ని మన వాళ్ళు మొదటి నుంచి అంటే భావనా ప్రధానమైనటువంటి ధర్మం మనది. అంటే భావన ముఖ్యం ఇక్కడ. ఇప్పుడు మీరు పరబ్రహ్మని మీరు విష్ణు రూపంలో కొలవండి, లేదు రుద్రుల రూపంలో కొలవండి, శివుడి రూపంలో కొలవండి, ఏ రూపంలో కొలిచినా నువ్వు ఆయనకే కొలిచేది పరమాత్మనే. అది ఆ క్లారిటీ ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడు కానీ వీళ్ళకే క్లారిటీ లేదు. సో ప్రాబ్లం అంతా అదే, వీళ్ళకు క్లారిటీ లేకుండా మనల్ని ఎద్దవా చేస్తారు. మనల్ని ఎద్దవా చేసి మీరేంటి ఇంతమంది దేవుళ్ళని పూజిస్తారు అంటే ఎక్కడ కన్ఫ్యూషన్ లేదు సార్. నేను ఫస్ట్ టైం ఎప్పుడైతే చదివానో మన గ్రంథాలని స్టడీ చేస్తున్నప్పుడు ఒక కాన్సెప్ట్ నాకు డెవలప్ కావడానికి 10 ఏళ్ళు పట్టింది నాకు, అసలు ఏంటో అర్థం చేసుకోవడానికి. బీయింగ్ ఎన్ ఎడ్యుకేటెడ్ అండ్ గుడ్ రీడర్, మీరు బాగా చదువుకున్నటువంటి వారు, చక్కగా చదవడం అనే గొప్ప అలవాటు ఉన్నవాళ్ళు అండ్ గుడ్ రైటర్, ఇన్ని ఉండి మీకు 10 ఏళ్ళు పడితే ఏది కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఒక కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి? ప్రాబ్లం అదే కదా. మనది ధర్మం ఏదైతే ఉందో అది పీజీ లెవెల్. అంటే నేను అలా కంపేర్ చేస్తాను. మిగతా మతాల్ని ఎల్కేజీలో పెడతాను. ఎల్కేజీలో కూడా ఉండవేమో అవి, అంటే పెట్టుకుంటే బాధపడతారేమో, ఏదో ఒక లెవెల్లో పెట్టాలి కాబట్టి అక్కడ పెడదాం. సో మీరు అడగొచ్చు, లేకుంటే ప్రేక్షకులు అడగొచ్చు, అదేంటండి సనాతన ధర్మాన్ని పీజీ లెవెల్లో అన్నారు, ఒక ఆయనేమో విష్ణువుని పూజిస్తారు, విష్ణు గొప్ప అంటాడు, ఇంకో ఆయనేమో శివుణ్ణి పూజిస్తాడు, ఆయన గొప్ప అంటాడు.
శాక్తేయులు వచ్చి అమ్మవారిని పూజించి అమ్మవారే గొప్ప అంటారు. ఇంకో ఆయన ఇస్కాన్ వాళ్ళు వచ్చి ఇప్పుడు కృష్ణుడిని పూజిస్తున్నారు, ఆయనే సుప్రీం అంటారు. మరో పక్క ఆర్య సమాజికులు ఉన్నారు, వేదాలని నమ్మాలి, పురాణాలన్నీ వేస్ట్ అంటారు. మరి ఇవన్నీ ఎట్లా ఫిట్ చేస్తారు మీరు? ఇంత కాంట్రడిక్టరీ ఒపీనియన్స్ ఉన్నాయి కదా. అంటే నాకు చాలా రోజుల క్రితం షణ్ముగ శర్మ గారిని ఒక ప్రవచనం విన్నాను. అంటే అది నా స్టార్టింగ్ జర్నీ. విన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, అది నాకు తర్వాత కాలంలో అర్థమైంది. బహుశా ఆయనకు అర్థమైతేనే చెప్తారు కదా. ఆయన ఏమన్నారంటే, మీరు వేదాలని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ పురాణాలని చదవమన్నారు. ఇదేంటిరా ఆయన ఇలా చెప్పాడు, వేదాలని అర్థం చేసుకోవడానికి పురాణాలను ఎందుకు చదవాలి అని నేను టోటల్లీ కన్ఫ్యూజ్ అయిపోయాను. అయితే లక్కీగా నేను ఈ ఫీల్డ్లోకి రావడానికి ముఖ్యంగా నేను ఫస్ట్ చదివిన గ్రంథాలు భగవద్గీత, నెక్స్ట్ భాగవతం చదివాను. ఇది చదివిన తర్వాత ఒక కాన్సెప్ట్ డెవలప్ అయింది. అరే, కృష్ణుడు అంటే ఇలా ఉంటాడు, ఈయన సుప్రీం బీయింగ్ అని చెప్పుకున్నాడు భగవద్గీతలో. తర్వాత నేను రామాయణము వేరే పురాణాలని చదువుతూ ఉంటే, శివుడి గురించి శివపురాణము ఇలాంటివి చదువుతూ ఉంటే ఒక్కొక్క పొర ఓపెన్ అవుతూ ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది. అది వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లో నాకు అసలు ఎలా సాధ్యం ఇది, ఇంత బ్రాడర్ పర్స్పెక్టివ్లో సనాతన ధర్మాన్ని ఎలా చెప్పగలిగారు వీళ్ళు, ఋషులు నిజంగా చెప్పగలిగారా? ఇలా చెప్పగలిగిందంటే డెఫినెట్లీ వాళ్ళు మనుషులు అయితే కాదు. ఐదరు బ్రహ్మజ్ఞానం కలిగిన ఋషులన్నా అయి ఉండాలి, లేకుంటే టోటల్ సైన్స్ కాన్సెప్ట్ చెప్పిన తెలిసిన సైంటిస్టులు అయినా అయి ఉండాలి అని నాకు అనిపించింది. అది అర్థమైన తర్వాత అప్పుడు నాకు ఎంత హార్డ్ అండ్ కోర్ సనాతన ధర్మాన్ని ఫాలో చేసేవాడిని అయ్యానంటే ఇక ఇంతకు మించింది ఎక్కడ దొరకదు సార్ మనకు. లేదు సార్, ఫిలాసఫీ, ఎస్ యు ఆర్ రైట్, 100% రైట్ సార్. ఇప్పుడు ఫిలాసాఫికల్గా చూస్తే ద డెప్త్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ హ్యూమన్ బీయింగ్, ఒక హ్యూమన్ బీయింగ్ అంటే నేను ఈ విషయంలో మీరు నన్ను కాంట్రడిక్ట్ చేయొచ్చు, నేను అసలు వేదాలు కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, ఇట్ ఈస్ ఫర్ హ్యూమన్, నాట్ ఫర్ పర్టిక్యులర్ రిలీజియన్ ఆర్ నాట్ ఫర్ పర్టికులర్లీ దిస్ కంట్రీ. దిస్ ఈజ్ ఫర్ హ్యూమన్ బీయింగ్ యొక్క ఈ ఆధ్యాత్మిక తపన, నేను దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలీదు, తపన మంచి వర్డ్. ఈ ఆధ్యాత్మిక తపనని వాళ్ళు గ్రహించి దానికి సొల్యూషన్స్ని ఎతికారు సార్, ద రియల్ సొల్యూషన్స్. ఇది ఒక హిందువులకే లేదా ఒక భారతదేశం వాళ్ళకే అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. మీరు ఎంతవరకు ఏకీభవిస్తారో నాకు తెలియదు. అలాని మన గ్రంథాలలో కూడా ఎక్కడ లేదండి, కేవలం భారతీయులకు మాత్రమే ఇది అని లేదు. యాక్చువల్గా కాంట్రాస్టింగ్ అక్కడే ఉంది. ఇప్పుడు మీరు క్రిస్టియానిటీని లేకుంటే జుడాయిజంని తీసుకున్నారనుకోండి, జుడాయిజం కేవలం యూదులకే, ఆ 12 తెగలకు మాత్రమే. ఈవెన్ మీరు ఖురాన్ చూడండి, అనేక ఆయతులలో ఇది అరబ్బుల కోసం చెప్తారు. అరబ్బీ భాషలో వచ్చింది కాబట్టి అరబ్బులకు వచ్చింది. సో ఈ రోజున్న మ్లేచ్ఛ మతాలన్నీ ఒక పర్టికులర్ జాతికి సంబంధించినవి. సనాతన ధర్మం ఒకటే, సకల మానవాళికి కాదు, దేవతలకి, రాక్షసులకి, అందరికీ సంబంధించింది ఇది. నిజం. ఇప్పుడు అంత అసలు మీరు ఇది ఆలోచిస్తే ఇంకా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది డాక్టర్ గారు. ఇంత విశాలమైనటువంటి దృక్పథం, ఇప్పుడు అసలు ఒక విశ్వమానవుణ్ణి మీరు దర్శించడమే కదా ఇది. ఇంత గొప్ప దృక్పథాన్ని ఇచ్చినటువంటి ఈ ధర్మాన్ని చంపాలనుకునేటటువంటి, అంటే మీరు నాశనం చేయాలనుకునే వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు అసలు. కలిపురుషుడు ప్రేరేపించిన వాళ్ళు అని చెప్పాలి. వాళ్ళ చేత, అంటే కలి ద్వారా ప్రేరేపించబడుతున్న వాళ్ళు, కలియుగం ఎఫెక్ట్ అది. సో ఇక స్ట్రక్చర్ ఎట్లుంటుందో చెప్తాను సార్. సామవేద శర్మ గారు చెప్పింది ఏంటంటే, పురాణం చదివితే మీకు వేదం అర్థమవుతుంది అని.
సో పురాణం నేను ఆల్రెడీ ఒక టచ్ ఉంది కాబట్టి అది చదివిన తర్వాత దెన్ నేను ఋగ్వేదము ఇదని ట్రాన్స్లేట్ చేసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది అసలు స్ట్రక్చర్ ఎట్లా ఉంది. ఈరోజు సైన్స్లో ఎలాగైతే సృష్టి ఉందని చెప్తున్నారో ఎగ్జాక్ట్లీ సనాతన ధర్మంలో సేమ్ టు సేమ్, ఒక ఇంచ్ అటు ఇటు కాదు, అలాగే ఉంది, సేమ్ ఉంది. కొంచెం వివరించగలరా ఇంకాస్త దీన్ని? ఖచ్చితంగా ఐ విల్ బీ హ్యాపీ టు డూ ఇట్. ప్లీజ్. సో ఇప్పుడు సైంటిస్టులు ముందు ఏమన్నారో మనం చెప్దాం. మన ఈ హబుల్ టెలిస్కోప్ ఇదన్నీ వచ్చినప్పుడు ఈయన ఏం చేశారు అంటే యూనివర్స్ ఎంత పెద్దది, ఒకప్పుడు స్టాటిక్ అనుకున్నారు, అంటే కదలట్లేదు, ఏది కదలదు, స్టాటిక్ యూనివర్స్ అనుకున్నారు. తర్వాత గమనించేందంటే హబుల్ టెలిస్కోప్ దీనివల్ల గ్యాలక్సీస్ కానీ స్టార్స్ కానీ దే ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. సో మూవింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ అంటే దాని అర్థం ఏంది, ఒక పాయింట్లో ఇవన్నీ ఒక చోటు ఉన్నాయి, తర్వాత దూరం జరుగుతున్నాయి. ఇది అడిగారు, ఇది సైంటిస్టులు చెప్పారు. సో వాళ్ళు ఏం చేశారంటే క్యాల్కులేషన్ చేశారు. అంటే కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అని రకరకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. దీంతో వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుంటూ పోతుంటే 1380 కోట్ల సంవత్సరాల క్రితం ఈ యూనివర్స్ ఒక పాయింట్ దాకా ఉంది, అక్కడి నుంచి ఎక్స్పాండ్ అవుతూ వస్తుంది. అంటే బిగ్ బ్యాంగ్ థియరీ. సో 1380 కోట్ల సంవత్సరాల క్రితం యూనివర్స్ వాజ్ వెరీ మైన్యూట్, అప్పుడు స్టార్ట్ అయింది, ఎక్స్పాండ్ అవుతుంది అని హబుల్ టెలిస్కోప్ మనకు చెప్పింది. మన సనాతన ధర్మంలో ఈ యూనివర్స్కి ఒక బ్రహ్మాండమైన పదం ఉంది, బ్రహ్మాండం. బ్రహ్మ అండం. అండం అంటే ఏంది, గుండ్రంగా కోడిగుడ్లాగా గుడ్డు. బ్రహ అంటే ఎక్స్పాండ్ అయ్యేది, అనంతమైనది. బిగ్ బ్యాంగ్ని ఒక వర్డ్లో డిస్క్రైబ్ చేస్తుంది సార్ మన ధర్మము. బ్రహ్మాండం అంటుంది విశ్వాన్ని. సో ఎక్స్పాండ్ అయ్యేటటువంటి అండము వాళ్ళు చెప్పినటువంటి ఆ మైన్యూట్ పార్టికల్ ఎగ్జాక్ట్లీ. సో ఒక్క వర్డ్లో బ్రహ్మాండం అనే ఒక్క వర్డ్లో బిగ్ బ్యాంగ్ అని చెప్పేస్తుంది మన ధర్మం. గ్రేటా కాదా? గ్రేట్ సార్. ఎలా తెలిసింది వాళ్ళకి, ఋషులకి? సరే, ఇప్పుడు లేటెస్ట్గా ఏం జరుగుతుంది, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అని కొత్తది, అంటే ఒక 10 ఏళ్ళు అయింది దాన్ని. అది మన అర్త్ చుట్టూ తిరగదు, అర్త్కి దూరంగా ఉండి యూనివర్స్ ఫోటోలు తీస్తుంది. సో రీసెంట్గా సైంటిస్టులు డిస్కవర్ చేసింది ఏంటంటే మన యూనివర్స్ 1380 కోట్ల సంవత్సరాలు కాదు, అంతకంటే ముందు కూడా ఉంది అని చెప్తుంది. ఇది జేమ్స్ వెబ్. ఓకే. ఎందుకంటే జేమ్స్ వెబ్ కొన్ని గ్యాలక్సీల ఫోటోలు తీసింది, గ్యాలక్సీలు ఉన్నాయి అక్కడ. అవి ఎంత పాతవి, 1380 కోట్ల కంటే పాతవి. మరి యాక్చువల్గా ఇప్పుడు బిగ్ బ్యాంగే జరిగి ఉంటే ఈ గ్యాలక్సీలు కనపడొద్దుగా. అవును, ఎందుకంటే 1380 కోట్ల సంవత్సరాల క్రితం అసలు ఏం లేవు, యూనివర్స్ ఒక పాయింట్. కానీ గ్యాలక్సీలు ఉన్నాయంటే దాని అర్థం ఏంది, అప్పుడు సృష్టి ఉంది అని, అంతకు ముందు కూడా సృష్టి ఉంది అని. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సనాతన ధర్మానికి వద్దాం. బ్రహ్మగారి వయసు ఎంత మన ధర్మం ప్రకారం? మనం సంకల్ప మంత్రానికి వెళ్ళి క్యాల్కులేట్ చేసుకుంటే ద్వితీయ పరార్థం అంటే 50. సో బ్రహ్మగారి వయసు 100 సంవత్సరాలు, ఆయన సెకండ్ 50లో వెళ్ళారు. మొత్తం క్యాల్కులేట్ చేసుకుంటే 155 కోట్ల సంవత్సరాలు ఎంత, ఇది బ్రహ్మగారి 50 ఇయర్స్ అవుతుంది. ఈ శ్వేతవరాకల్పాన్ని ఇవన్నీ యాడ్ చేసుకుంటే 197 crores అవుతుంది. అంటే మన ప్రకారం 155 లక్షల కోట్ల సంవత్సరాలు ఈ సృష్టి ఉంది. అంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఏం చెప్తుంది అని అంటే మనదే క్లారిఫై చేస్తుంది, కరెక్ట్ అంటుంది. మరోపక్క మ్లేచ్ఛమతాలు 6000కి ఫిక్స్ అయిపోయాయి. సో మన యూనివర్స్ మాత్రమే ఉంది అని ఇప్పుడు సైంటిస్టులు కూడా చెప్పట్లా, మనలాంటి యూనివర్సులు కోట్లు ఉన్నాయని చెప్తుంది. అంటే దాన్ని మల్టీవర్స్ అంటారు, మీకు కూడా ఐడియా ఉంది. ఇప్పుడు మల్టీవర్స్ గురించి మరి సనాతన ధర్మం చెప్పిందా అంటే మీరు బిలీవ్ చేయరు, ఉపనిషత్తులలో ఉంది, పురాణాలలో ఉంది. మహోపనిషద్ అని ఒకటి ఉంది, మహా ఉపనిషద్. దీంట్లో శ్రీ మహావిష్ణువు క్యాజువల్ ఓషన్ అంటారు, అంటే పాల సముద్రంలో పడుకున్నారు.
ఆయన చర్మపు పొరల నుంచి విశ్వాలు పుడుతున్నాయి విశ్వాలు పుట్టుకొస్తున్నాయి అని చెప్తారు. అవునండి. ఇదే మనకు శివపురాణంలో కనిపిస్తుంది, విష్ణు పురాణంలో కనిపిస్తుంది, దేవి భాగవతంలో కనిపిస్తుంది. మన భగవద్గీతలో కూడా విశ్వరూప సందర్శన యోగంలో ఆయన చెప్తాడు కదా, ఇప్పుడు ఇవన్నీ నాశనం అయిపోయాయి కనిపిస్తుంటాయి, పుడుతున్నాయి, నాశనం అయిపోతున్నది. ఆ విశ్వ రూపాన్ని అంటే ఈ మన వాళ్ళు ఏదో ఒక 100 తలకాయలు 10 తలకాయలు వేసి చూపిస్తారు కానీ అంటే అఫ్కోర్స్ అది రిప్లికా. అసలు నిజమైనటువంటి విశ్వరూపాన్ని ఆయనకు చూపించాడు. ఎవడైనా అసలు ఈ నిజమైన విశ్వాన్ని కానీ ఒకసారి కళ్ళు మూసుకొని ఊహిస్తే, ఆయన చెప్తే విన్నాడు, మనం ఊహిస్తే చాలు ఒళ్ళు ఇంకా భయపడిపోతుంది. అవును. సో కృష్ణుడు, మీరు భగవద్గీత చెప్పారు కాబట్టి కృష్ణుడు ఒక శ్లోకం చెప్తాడు, ఇంత అనంతమైన జ్ఞానం ఎందుకు అర్జున, నాలోంచి ఒక చిన్న భాగంతో నేను ఎన్నో విశ్వాల్ని సృష్టించగలను. అదే ఇక్కడ ఉందన్నమాట. ఈ మహావిష్ణు అంశ ఏదైతే ఉందో అదంతా కృష్ణుడి నుంచి అమ్మవారి నుంచి వచ్చింది. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకు దేవి భాగవతంలో ఉంటుంది. సో కృష్ణుడు ముందుంటాడు, తర్వాత మూల ప్రకృతి ఆయన నుంచి వస్తుంది. ఈ ఇద్దరు నుంచి వచ్చిన అండం నుంచి ఈ శ్రీ మహావిష్ణువు పుడతాడు. ఈ శ్రీ మహావిష్ణువు నుంచి కోట్ల సృష్టిలు పుట్టాయి. ఇది దేవి భాగవతం చెప్తుంది. ఇవన్నీ కూడా ఫినామినాస్ని చెప్పడం సార్. అక్కడ వ్యక్తులు కాదు, అక్కడ కృష్ణుడు అనేది ఒక వ్యక్తి అండ్ అమ్మవారు అనేది ఒక పర్సను, ఏదో శివుడు అనేది ఇంకో పర్సను, వాళ్ళు వీళ్ళకి పుట్టింది ఇంకొక పర్సన్ కాదు అక్కడ. ఇట్స్ ఏ ఫినామినల్ ఎక్స్ప్లెనేషన్. అయితే ఈ విషయంలో కొందరు క్రిస్టియన్స్ చెప్పే కాన్సెప్ట్ని మనం తీసుకోవచ్చు. యాంథ్రోపోమార్ఫిజం అంటారు. యాంథ్రోపోమార్ఫిజం అంటే ఏం లేదు, దేవుడికి రూపం లేకున్నా ఒక రూపం ఉన్నట్టు ఊహించుకోవడం అన్నమాట. సో దేవుడికి ఒక రూపాన్ని కల్పించడం, దాన్ని యాంథ్రోపోమార్ఫిజం అంటారు. అవును సార్. ఇప్పుడు నాకు నాకు వాళ్ళతోటి ఈ విభేదం నాకు వాళ్ళతోటి ఎప్పుడూ ఉంది మొదటి నుంచి. ఇప్పుడు దీంట్లో ఇది బైబిల్లో మొట్టమొదటి వాక్యమే, భగవంతుడు తన వల్లనే తన రూపంలో మానవుణ్ణి సృష్టించాడు. అంటే అదే యాడమ్ని తనలాగే సృష్టించాడు అని చెప్తారు. మరి యాడమ్కి రూపం ఉన్నప్పుడు భగవంతుడికి రూపం ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉండాలి కదా. ఖచ్చితంగా ఉండాలి. ఆయన కూర్చొని ఉన్నాడు, ఆయన చేతులు వర్ణిస్తారు, ఇవన్నీ ఉన్నప్పుడు అక్కడ ఒక రూపం మనకు కనిపిస్తూ ఉంటే రూపం లేదు అని మళ్ళీ మాట్లాడడం అనేది ఇట్స్ వాళ్ళని వాళ్ళు కాంట్రడిక్ట్ చేసుకోవడం. అయితే ఈ విషయంలో నాకు చాలా కొన్ని సంవత్సరాల నుంచి, నేను ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పటి నుంచి ఆర్య సమాజ్ వాళ్ళతో గొడవ. ఎందుకంటే వీళ్ళు ఏమంటారంటే దేవుడికి రూపం లేదు, కానీ దేవుడికి రూపం ఉన్నట్టు ఉపనిషత్తే ఒప్పుకుంటుంది. సార్ ఇక్కడ మనకు రెండు చెప్పారు సార్. మన ధర్మంలో సగుణ పరబ్రహ్మ, నిర్గుణ పరబ్రహ్మ. ఎగ్జాక్ట్లీ. నిర్గుణ పరబ్రహ్మే సగుణ పరబ్రహ్మగా రూపాంతరం చెందుతాడు అని. ఇప్పుడు మొత్తం ఈ విశ్వమంతా తానై ఉన్నాడు. ఈ విశ్వమంతా తానై ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే గాడ్ క్రియేటెడ్ ద యూనివర్స్. బట్ మన ఇది చెప్పేది ఏంటంటే గాడ్ మేనిఫెస్టెడ్ ద యూనివర్స్. హీ ఈజ్ ద యూనివర్స్ బికాస్ you are also one of the part in that universe. When you are one of the part in that universe, you are also a universe. So this is the phenomena. This is the ideology they have given. ఈ మొత్తం విశ్వం అంతా కలిస్తేనే దేవుడు. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి మన దాంట్లో ఒక కాన్సెప్ట్ కూడా ఉందండి, బ్రహ్మాండము పిండాండము. సో బ్రహ్మాండం ఎంత వాస్ట్గా ఉంటుందో ఈవెన్ మన బాడీలో కూడా ఎన్నో కోట్ల ఆర్గానిజమ్స్ ఉన్నాయి. సేమ్ ఫినామినా. అవన్నీ కలిస్తే మనం అనే కాన్సెప్ట్ వచ్చేది కాదు సార్. నిజం. ఇప్పుడు ఈ విశ్వంలో ఏదైతే ఉందో ఈ బయట ఇప్పుడు మనం బయట చూస్తున్నాం. మన పెద్దలు చెప్పేది, మన శాస్త్రాలు చెప్తున్నది,
ఇదంతా నీలోనే ఉంది. నువ్వు ఒకసారి లోపలికి వెళ్ళడం కానీ మొదలు పెడితే ఈ విశ్వాన్ని నువ్వు దర్శించవచ్చు. వివేకానందుడు కూడా అదే చెప్తాడు. మీరు లోపలికి వెళ్ళడం మొదలెడితే ఈ విశ్వము తన రహస్యాలని తెలియజేసేటటువంటి తలుపులు తెరుస్తుంది అని. కరెక్ట్. కాబట్టి అది ఇప్పుడు మీరు అన్నారు చూడండి, ఋషులు వాళ్ళు ఎట్లా కనుక్కున్నారు ఈ సత్యాలన్నీ? దే హావ్ లుక్డ్ ఇన్సైడ్. ఎస్, ఆ ఇన్సైట్ని మన వాళ్ళు ఇప్పుడు వదిలేస్తున్నారు. అది వచ్చిన ప్రాబ్లం. మనం బయట చూడడం మొదలుపెట్టాము, లోపల చూడడం మానేసాం. అయితే ఈవెన్ మనం ఇన్సైడ్ చూడడం అనేది స్పిరిచువల్గా తీసుకున్నా ఫిజికల్గా కూడా తీసుకోండి. ఐ థింక్ కొన్ని సినిమాలు వచ్చాయి, ఆ సినిమాలలో ఏం చేస్తారంటే మనుషుల్ని వీళ్ళని షింక్ చేసేస్తారు చిన్నగా, వాడు బాడీలోకి వెళ్తాడు. ఆ బాడీ కూడా వాడికి ఒక పెద్ద విశ్వంలాగా ఉంటుంది, ఎంత తిరిగినా అది అంత చిక్కదనమాట. సో అలా ఈ బ్రహ్మాండం, పిండాండం, బ్రహ్మాండం అనే కాన్సెప్ట్ నాకు వేదంలో కూడా కనిపించింది. అవును సార్. అలా మీకు అక్కడ దాంట్లో సార్ ఈ సృష్టి రహస్యాలను తెలియజేయడానికి, మనకు తెలియజేయడానికి ఈ సాహిత్యం అంతా వచ్చింది సార్. మనకు ఒక్కొక్క సాహిత్యం, మన సాహిత్యాలు ఒక్కొక్కటి ఒక్కొక్క సృష్టి రహస్యాన్ని మనకు చెప్తున్నాయి. కానీ అవి మనం వినడానికి సిద్ధంగా లేము. అది వచ్చిన సమస్య ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. సో ఈ శ్రీ మహావిష్ణువు నుంచి ఆ యూనివర్స్లు ఏవైతే వస్తాయో కోట్ల యూనివర్స్లు వస్తాయని చెప్తుంది. అయితే ఈరోజు ఈ సైంటిస్టులు జనరల్గా ఎలా ప్రతిపాదిస్తారు, మన గూగుల్లో వెళ్తే కొన్ని వింత మెసేజ్లు, పిక్చర్స్ దొరుకుతాయి. అన్ని గుండ్రంగా ఎన్నో యూనివర్స్లు ఫ్లోట్ అవుతున్నట్టు వాళ్ళు పిక్చర్లు చూపెడతారు. శ్రీ మహావిష్ణువు ఇలా క్యాజువల్ ఓషన్లో పడుకొని ఆ యూనివర్స్లో వస్తున్న చూస్తే సేమ్ ఉంటుంది పిక్చర్. అయితే ఇక్కడ నా ఇంట్రెస్ట్ ఎండ్ కాలేదు. మళ్ళీ ఒక్కొక్క యూనివర్స్లో మళ్ళీ అందరూ దేవతలు ఉంటారు. సో విష్ణు ఉంటారు, శివుడు ఉంటాడు, అందరూ ఉంటారు, అమ్మవారు ఉంటారు, వీళ్ళ నుంచి బ్రహ్మగారు. ఇక్కడ ఒక చిన్న, సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఇక్కడ మీరు ఈ సృష్టి అంతా ఒక పర్టికులర్ అంటే నిర్ధారించబడినటువంటి సిద్ధాంతాల మీద నడుస్తుంది. ఎస్, దాంట్లో రూల్స్. సో మొత్తం సృష్టి అంతా అన్నప్పుడు గెలాక్సీలు, ఆ గెలాక్సీలో కూడా ఇదే సిద్ధాంతాలు ఉంటాయి. సేమ్. కాబట్టి మీకు వేరే, ఇప్పుడు ఇది వేరే సృష్టి, అది వేరే సృష్టి కాదు కదా. సో ఇక్కడుండే దేవతలు అక్కడ ఉంటారు. ఇక్కడ మళ్ళీ బ్రహ్మగారు నుంచి దేవతలు, మళ్ళీ ప్రతి యూనివర్స్లో కల్పాలు, టైం కదా సార్, టైం క్యాలిక్యులేషన్. అయితే దీని గురించి నేను చూసినప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక ఊపిరి తీసుకొని వదులుతాడు కదా, అప్పుడు ఒక యూనివర్స్ పుట్టి పెరిగి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఆయన ఒక్క ఊపిరి ఈజ్ ఈక్వల్ టు 311 లక్షల కోట్ల సంవత్సరాలు. ఆయన ఊపిరి ఒకటి. అసలు ఇప్పుడు మీరు ఆ టైంని క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేటర్ సరిపోదు సార్. అసలు యూ డోంట్ హ్యావ్ ఎనీ క్యాలిక్యులేటర్. ఇన్ఫినిట్ అది. టైం ఈజ్ సార్ ఒకటి సార్. అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, అది కరెక్టో కాదో మీరు చెప్పాలా. సృష్టికర్త రెండు సమాంతరాలు. సృష్టి లేకపోతే సృష్టికర్త లేడు, సృష్టికర్త లేకపోతే సృష్టి లేదు. కాబట్టి ఈ రెండు సమాంతరంగా వెళ్ళేటటువంటి రేఖలు. ద థర్డ్ డైమెన్షన్ ఇస్ టైం. ఎగ్జాక్ట్లీ. సృష్టి థర్డ్ అందమా లేకుంటే ఫోర్త్ అందమా? ఫోర్త్ డైమెన్షన్. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు నేనే సమయాన్ని, కాలాన్ని నేనే కాలాన్ని అని చెప్తాడు. దానికి సార్ ఒక మంచి రిప్లికా నాకు మంచి గుర్తొచ్చింది, చర్చావేదిక కాబట్టి ఇది. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి మన వాళ్ళు పిక్చరైజేషన్. విష్ణుమూర్తి సర్పం మీద పడుకొని ఉంటాడు, లక్ష్మి కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది. ఇది ఏంది, ఎందుకు ఇది ఇట్లా ఎందుకు దీన్ని చేశారు అని సర్పాన్ని కాలంతో పోలుస్తారు. అవును, చాలా సివిలైజేషన్స్లో ఈ హ్యాబిట్ ఉంది కదా, కాలంతో పోలుస్తారు.
కాలం మీద శయనించి ఉండేవాడెవడు? ఉమ్, నువ్వే. ఉమ్, అంటే మనిషే ఉమ్. ఎప్పుడు అంటే మనిషి అంటే మీన్ సృష్టి. సృష్టి. వాట్ ఐ మీన్ టు సే సృష్టి. ఉమ్, సృష్టి ఎప్పుడు కాలము సృష్టి ఉమ్, అండ్ సంపద. ఉమ్, సంపద ఎప్పుడు సృష్టికి అనుగుణంగానే ఉండాలి ఉమ్. అనేది అక్కడ కాన్సెప్ట్. ఓకే. కాలము సృష్టి సంపద. ఓకే. ఇది దానికి ఒక పావును వేసి దాని మీద విష్ణువుని పండుకోబెట్టి అక్కడ లక్ష్మీదేవినిచ్చి ఉమ్. మనకు సింబాలిక్. అండ్ ఇంకొకటి సృష్టిని ఎట్లా జరుగుద్ది? ఆయన నాభి కమలం నుంచి బ్రహ్మగారు అంటే సృష్టి. ఆ సృష్టి అంటే సృష్టి చేయడానికి సృష్టింపబడ్డటువంటి వాడికి ఏం కావాలా? వాడికి ఇంటెలిజెన్సీ కావాలా? సో వాడికి సరస్వతి. ఎంత అద్భుతమైన సింబాలిజం చూడండి, ఆలోచించండి. అసలు నాకు ఒక్కొక్కసారి లోపలికి వెళ్ళి వాటిని అధ్యయనం చేస్తూ నేను ఇది చేస్తూ ఉంటే ఒళ్ళు పలకించిపోద్ది సార్. ఎగ్జాక్ట్లీ. ఎంత అద్భుతమైన ఇదో చూడండి. మన వాళ్ళు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం. ఆయనకి మళ్ళా మేఘవర్ణం. మేఘవర్ణం అది ఎందుకు ఇస్తారనంటే ఈ ఇన్ఫినిట్ ఆకాశం ఏదైతే ఉందో అది బ్లూ కలర్. ఓకే. అండ్ ఆటమ్ కలర్ ఈజ్ ఆల్సో బ్లూ. ఓకే. ఇన్ఫినిట్ అండ్ మైన్యూట్. రైట్. ఈ రెండింటిని ఇది చేస్తూ అదే ఈ శ్లోకం వచ్చింది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. సో నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను. అంటే నాకు అనిపించింది బ్రహ్మాండంగా ఉంది ఇది. దీన్నే పొడిగిస్తూ చెప్తాను సార్. మనకు యూనివర్స్ రావడానికి జనరల్గా ఏం చేస్తారంటే చతుర్వ్యూహం అనే ఒక సిద్ధాంతం ఉంది మనకు. మీరు విష్ణు సహస్రనామం చదివి ఉంటే చతుర్వ్యూహం అనే ఒక పదం వస్తుంది. చతుర్వ్యూహం ఏంటంటే వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న. నలుగురు. మనం మామూలు సంకల్పంలో కూడా చెప్పుకుంటాం. సంకల్పంలో కూడా చెప్పుకుంటాం. ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అధోక్షజ, నరసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హరయే ఓం శ్రీ కృష్ణాయ నమః. ఎస్. సో వాసుదేవుడు ఎవరు అంటే నిరాకార పరబ్రహ్మం, అంటే ఎలాంటి ఈ గుణాలు లేనివాడు. ఎస్. నిర్గుణుడు. ఈయన నుంచి సంకర్షణుడు వస్తాడు. సంకర్షణుడు దేనికి ప్రతీక అంటే శివుడికి. సో ఈ సంకర్షణుడి వల్లనే యూనివర్స్లన్నీ ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు బిలియన్స్ ఆఫ్ యూనివర్సెస్ అన్నాను కదా, అదంతా సంకర్షణుడు చేసేదే. పోతే సంకర్షణుడి తోడుగా ఉండేది అమ్మవారు. నెక్స్ట్ ప్రద్యుమ్నుడు. ఇప్పుడు అవతారాలు ఇవన్నీ అంటాం కదా, ఈ అవతారాలన్నీ వచ్చేది ప్రద్యుమ్నుడి నుంచి. అనిరుద్ధుడి నుంచి వచ్చేది జ్ఞానము. ఈయన నుంచి వచ్చేదే బ్రహ్మగారు. సార్ ఈ నాలుగు డైమెన్షన్స్. ఎగ్జాక్ట్లీ 4 డైమెన్షన్స్. ఈ 4 లేకుండా సృష్టి రాదు మీకు. అందుకే బ్రహ్మకు 4 తలకాయలు పెట్టింది. ఎగ్జాక్ట్లీ. సో దేవి భాగవతం ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. ఈ స్ట్రక్చర్ ఇచ్చాం కదా, చతుర్వ్యూహం స్ట్రక్చర్. దేవి భాగవతంలో ఒక వండర్ఫుల్ శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం ఏం చేస్తుందంటే, అంటే మన ధర్మంలో ఏంటంటే పరమాత్మ ఒక హైరార్కీ సిస్టంలో ఉన్నారు. అంటే సుప్రీం నుంచి కింది క్యాడర్ వరకు. అంటే ఒక ఆఫీస్ తీసుకోండి మీరు, బాస్కు క్లర్కులు, కింద అట్లా. సో యూనివర్సల్ హైరార్కీ ఎలా ఉంది అంటే అమ్మవారు టాప్లో ఉందంట, భువనేశ్వరి దేవి టాప్లో ఉంటుంది. సో మరి ఆమె టాప్లో ఎక్కడుంది అంటే ఒక కుర్చీలాగా సింబలిజం ఇచ్చారు. ఒక కుర్చీకి 4 కాళ్ళు, దాని మీద ఒక ప్లాంక్ ఉంది, దాని మీద అమ్మవారు కూర్చున్నారు. సో మరి ఈ 4 కాళ్ళు ఎవరు అని అంటే బ్రహ్మగారంట, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు. ఈ నలుగురు 4 కాళ్ళు.
మరి మీద ఉన్న ప్లాంక్ ఏందిరా అంటే అది సదాశివుడు అంట. ఆ సదాశివుడు పైన అమ్మవారు కూర్చున్నారు. అంటే మన ధర్మంలో అమ్మవారికే సుప్రీం పవర్స్ ఇచ్చారు సార్. ఇప్పుడు శక్తికి స్వరూపం కదా సార్. ఇప్పుడు అమ్మవారు మీరేమంటున్నారు? భువనేశ్వరి, ఈశ్వరి, ఈశ్వరి, భువనాలకు ఈశ్వరి ఆమె. ఈశ్వరి. సో ఇప్పుడు సార్ ఇక్కడ పురుషుడు ప్రకృతి రెండు, పరబ్రహ్మము పరాశక్తి. ఈ ఎప్పుడు చూడండి మీరు జాగ్రత్తగా గమనిస్తే నెగిటివ్ పాజిటివ్, పాజిటివ్ నెగిటివ్ ఈ రెండు కలిస్తేనే సృష్టి. అండ్ ఇంకొంచెం పైకి వెళ్ళి చూస్తే ఈ రెండు ఒకటే. అవును, ప్రకృతి పురుషుడు, ప్రకృతి పురుషుడు, అర్ధనారీశ్వర తత్వం. మన 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 మనిషిలో చూసినా కానీ, మీరు డాక్టర్ కాబట్టి మీకు నేను దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మన ప్రేక్షకుల కోసం మీరు మాట్లాడుకుందాం. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ రెండు ఉంటాయి. దీంట్లో ఒకటి స్త్రీత్వాన్ని, ఇంకొకటి పురుషత్వాన్ని సూచించే బ్రెయిన్స్. ఓకే, ఇది స్వరశాస్త్రంలో చెప్తారు. ఒకటి చంద్ర, ఒకటి సూర్య. ఓకే, ఇది చంద్ర నాడి, ఇది సూర్యనాడి, ఇది స్త్రీ నాడి, ఇది పురుష నాడి. ఈ బ్రెయిన్ ఎక్కువ వర్క్ చేస్తే వాళ్ళలో స్త్రీత్వం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది ఇది ఇప్పుడు మీరు ఎవరికైనా సార్, నేను ఎనీ హ్యూమన్, సో ప్రతి హ్యూమన్లో ఈ రెండు ఉంటాయి. ఆడవాళ్ళల్లో కూడా, ఆడవాళ్ళల్లో కూడా రెండు బ్రెయిన్స్ ఉంటాయి. కాబట్టే కొన్ని పురుష లక్షణాలు కనిపిస్తుంటాయి, కొన్ని స్త్రీ లక్షణాలు కనిపిస్తుంటాయి స్త్రీలలో కూడా. మనుషుల్లో మనిషిలో కూడా, అంటే పురుషుల్లో కూడా కొన్ని స్త్రీ లక్షణాలు, కొన్ని పురుష లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇది స్వరశాస్త్రం చెప్తుంది. సో ఉన్నది ఒక్కటే, రెండుగా డివైడ్ అయింది. దేనికి? సృష్టి కోసం. ఎగ్జాక్ట్లీ. ఇది అంటే మీరు ఇందాక అన్నారు చూడండి, బ్రహ్మాండము, అండపిండ బ్రహ్మాండాలు అని అంటారు. ఆ థీరీ ఇది. అదే రెండుగా విడిపోయింది, తనే సంకల్పించింది రెండుగా విడిపోవడానికి. రెండుగా విడిపోయి అది సృష్టినంతా నడిపిస్తుంది. నడిపించడం కాదు, సృష్టిస్తుంది. సో దానికి మీరు భువనేశ్వరి అని పేరు పెట్టండి, పరబ్రహ్మం అని పేరు పెట్టండి, లేదు ఇంకొక పేరు పెట్టండి, ఇంకొక పేరు పెట్టండి, ఏదైనా కానివ్వండి. ఈ పాజిటివ్ నెగిటివ్ కలిసినటువంటి తత్వం అది. ఒకటి వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఉంటుంది, నాకు తెలిసి శివపురాణంలో ఒక శ్లోకం ఉందండి. దాంట్లో శివుడు ఏమంటాడంటే, పార్వతి నువ్వు నేను వేరు కాదు, మనం ఇద్దరం ఒకటే ఒకటే ఒకటే. మీరు సైన్స్ పరంగా కూడా చూడండి, మ్యాటర్ ఎనర్జీ రెండు ఒకటే, ఈజ్ ఈక్వల్ టు MC స్క్వేర్. సో శివుణ్ణి మీరు మ్యాటర్గా అనుకోండి, అమ్మవారు శక్తి, ఇద్దరు ఒకటే. అయితే ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు. ఈ ఈక్వేషన్స్ని వాళ్ళు ఎంత సింబాలిక్గా చెప్పారో నిజంగా కొంచెం మనం లోతుకు పోయి ఆలోచిస్తే చాలా బ్యూటిఫుల్గా మనకు అర్థమవుతుంది. సో శివపురాణంలో చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకున్న ఒక కాన్సెప్ట్ గురించి నేను కొంచెం రీసెర్చ్ చేశాను. కుమారస్వామి జన్మించాలి, ఎందుకంటే ఒక రాక్షసుడిని చంపాలి. సో దేవతలు ఏమంటారంటే, శివపార్వతుల పెళ్ళైతే కానీ కొడుకు పుట్టాడు, సంహరించాడు. సో శివపార్వతుల పెళ్ళవుతుంది. సో శివపురాణం కూడా ఎలా డిస్క్రైబ్ చేస్తుంది అంటే, వీళ్ళ పెళ్ళయింది, శివుడు పార్వతి ముట్టుకోగానే ఇద్దరికి స్పృహ తప్పి పడిపోయారు, దే బికేమ్ అన్కాన్షియస్. 100 దివ్య సంవత్సరాలు తర్వాత అప్పుడు కుమారస్వామి జన్మించాడు, అలా అని డిస్క్రిప్షన్ ఇస్తారు. దీన్ని నేను ఇప్పుడు సైన్స్కి కోరిలేట్ చేస్తాను మీకు. నేనేం అనలైజ్ చేశానంటే, శివుడు అంటే మ్యాటర్, అమ్మవారేమో ఎనర్జీ, ఈ రెండు వేరువేరుగా ఉన్నాయి.
ఇవి ఎందుకు వేరయ్యాయి అంటే ఉపమానంగా శివపురాణం చెప్పింది ఏంటంటే ప్రజాపతి ఏం చేస్తాడంటే శివుడికి అమ్మవారికి పూజ చేస్తాడు. పూజ చేసి అమ్మ నువ్వు నాకు కూతురుగా పుట్టాలి, ఆ కూతురుగా పుట్టేదే సతీ అమ్మవారు. సతీ. సో అప్పుడు ఈ శివపార్వతులు మీరు చెప్పినట్టుగా ఇద్దరు కలిసి ఉంటారు. ఏది ఇద్దరు కలిసి ఉన్నారు. సో అప్పుడు అమ్మవారు ఏం చెప్తుందంటే సరే నేను పుడతానని ఆశీర్వాదం ఇస్తుంది. తర్వాత వీళ్ళకి పెళ్ళైన తర్వాత అంటే అఫ్కోర్స్ సతీ అది టెంపరీ క్యారెక్టర్ ఉంటుంది శివపురాణంలో. తాను దక్షయజ్ఞంలో చనిపోతుంది, మళ్ళీ పార్వతిగా తానే పుడుతుంది. శివపార్వతులు ఇద్దరు కలిసిన తర్వాత 100 దివ్య సంవత్సరాలు టైం గడిచింది అంటారు. అంటే ఇద్దరు ఇక్కడ జనరల్గా పురాణం ఎట్లా చెప్తుంది అంటే, లేకుంటే మనం ఎలా అర్థం చేసుకుంటామంటే ఒక పురుషుడు ఒక స్త్రీ అదే అదే సెక్స్ చేసుకుంటే 100 దివ్య సంవత్సరాలు ఎలా గడపగలరు? ఇక్కడ సెక్షువల్ యూనియన్ ఎంత ఉంటుంది? షార్ట్ పీరియడ్ ఉంటుంది సార్. ఇక్కడ హ్యూమన్తో పోల్చడం అనేటటువంటి పెద్ద మిస్టేక్ని మనం చేస్తున్నాం. అక్కడ మీరు ఇందాక అన్నారు కదా, అండ్ ద మ్యాటర్ అండ్ ఎనర్జీ. ఇప్పుడు ఈ మ్యాటర్ అండ్ ఎనర్జీ రెండు కలిసినాయి అనుకోండి, అది 100 దివ్య సంవత్సరాలు కావచ్చు, 1000 దివ్య సంవత్సరాలు కావచ్చు. అక్కడ మ్యాటర్ అండ్ ఎనర్జీ ఇస్ నాట్ పురుష అండ్ స్త్రీ. ఎగ్జాక్ట్లీ. కానీ శివపురాణం ఎలా డిస్క్రైబ్ చేస్తుందంటే ఇద్దరు మనుషులేమో మానవ రూపంలో ఉన్నారేమో అని డిస్క్రైబ్ చేస్తుంది. దీన్నే యాంథ్రోపోమార్ఫిజం అంటారు. చాలామంది ఇది చదివి అలాగే అర్థం చేసుకుంటారు. నేను గమనించింది ఏంటంటే బిగ్ బ్యాంగ్లో కొన్ని ఈక్వేషన్స్ చూశాను. బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత 3,60,000 ఇయర్స్ వరకు ఏ మ్యాటర్ లేదంట. అంటే బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత 3,60,000 సంవత్సరాలు ఏ మ్యాటర్ పుట్టలేదు. ద ఎంటైర్ పీరియడ్ ఈస్ కాల్డ్ ఎ డార్క్ ఏజ్. దాన్ని డార్క్ ఏజ్ అంటారు. ఈ డార్క్ ఏజ్ తర్వాత సబాటామిక్ పార్టికల్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇవన్నీ పుట్టి అప్పుడు మ్యాటర్ పుట్టింది అని సైన్స్ చెప్తుంది. మీరు 100 దివ్య సంవత్సరాలని క్యాల్కులేట్ చేయండి సార్. ఎందుకంటే 1 దివ్య సంవత్సరం 360 ఇయర్స్. దీన్ని క్యాల్కులేట్ చేస్తే 3,60,000 ఇయర్స్ వస్తుంది. అంటే మ్యాటర్ అండ్ ఎనర్జీ కలిసిన తర్వాత లేకుంటే బిగ్ బ్యాంగ్ తర్వాత 3,60,000 సంవత్సరాల తర్వాతనే మ్యాటర్ పుడుతుంది. ఆ పుట్టింది కుమారస్వామి. ఎగ్జాక్ట్ సైన్స్లో చెప్పిన టైము, శివపురాణంలో చెప్పిన టైము ఎగ్జాక్ట్లీ సేమ్. అంటే ఇక్కడ శివపార్వతుల పెళ్లి గురించి మాట్లాడట్లా శివపురాణం. మ్యాటర్ ఎనర్జీ కలిస్తే మ్యాటర్ ఎలా పుడుతుంది, ఎలా సృష్టి జరుగుతుందో చెప్తుంది టైంతో సహా. మీరు చెక్ చేయండి. డార్క్ ఏజ్ అంటే ఏంటో చెక్ చేయండి. నేను చాలా పాడ్కాస్ట్లో కొట్టుకునే ఇదే సార్. మన శాస్త్రాలని డీకోడ్ చేస్తే అద్భుతమైన విషయాలు బయటకు వస్తాయి. కానీ ఆ డీకోడ్ చేయడానికి ఎవడు ప్రయత్నించడం లేదు సార్. ప్రశ్నించడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప దాన్ని అధ్యయనం చేసి, ఇప్పుడు మీరు చెప్పారు ఇది ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇది. ఇప్పుడు మన వాళ్ళు సృష్టికి సంబంధించినటువంటి అనేక విషయాల్ని మన వీటిల్లో ఇచ్చారు. కానీ వాటిల్ని అంటే ఇంటర్ప్రెట్ చేసి మనం అప్లికేషన్ కానీ ఇచ్చేయగలిగితే అసలు ఎంత జ్ఞానం మనకు ఉండింది అనేది మనకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. మనం నిజంగా ఒక రకంగా చాలా అదృష్టవంతులం సార్. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టాము, ఇంతటి అద్భుతమైనటువంటి మానవులుగా పుట్టాము, భారతంలో పుట్టాము, హిందువులుగా పుట్టాము. ఇంతటి సంపదకి, ఇది జ్ఞాన సంపదకి వారసులుగా పుట్టాం. పుట్టి కానీ మనం ఇంకా అంటే అదే అదృష్టం. దురదృష్టం ఏంటంటే వీటిలన్నిటినీ నేడున్నటువంటి ఈ సిస్టము మనలాంటి వాళ్లకు, మన బిడ్డలకి అందకుండా చేసింది సార్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళు అంటుంటారు, నేను కొన్నిసార్లు విన్నా,
ఇది బ్రాహ్మణులు వేదాలని ఎవరికి చెప్పలేదు, అండ్ వాళ్ళు ఆ విద్యని ఎవరికి బోధించలేదు. దుర్మార్గులు వాళ్ళు కాదు బోధించింది, వాళ్ళు బోధించారు. వాళ్ళు బోధిస్తేనే కదా అనేక మంది నాన్ బ్రాహ్మిన్స్ పురాణాలు రాశారు, ఇతిహాసాలు రాశారు. వేదాలలోనే ఉన్నారు మహీదాస, ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ దుర్మార్గులు ఆ విజ్ఞానాన్ని మనకు రాకుండా కప్పిపెట్టారు. అంతే కదా సార్, అంతే. ఈ దుర్మార్గులే కదా చేసింది అది. అంతెందుకు సార్, మనం ధరంపాల్ గారి బుక్కులు చూస్తే 1830 వరకు కూడా గురుకుల స్కూళ్ళల్లో అందరికీ వేదాన్ని నేర్పించారు. వీళ్ళేమో చెప్పలేదంటారు. అవి బయటకు రానిరు కదా. ఇప్పుడు ధర్మపాలి 5 పుస్తకాలు ఉన్నాయి సార్. 5 వీటిల మీద ఆయన చాలా అద్భుతమైన విషయాలను బయటకు తీసుకొని వచ్చాడు. మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ మీద అసలు ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, 7 లక్షల గురుకుల స్కూళ్ళు 7 లక్షలు భారతదేశం మొత్తంలో. మనన్ని బ్రిటిషోడు కాపీ కొట్టుకున్నాడు సార్. వాళ్ళకు 1880 దాకా సార్వజనిక విద్యాలయాలు లేవు. 1880 దాకా పీల్స్ యాక్ట్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చి అప్పుడు స్కూల్ స్టార్ట్ చేశారు. ఆ మాట చెప్తే వీళ్ళు అంతా మీ గొప్పలు చెప్పుకుంటారని మాట్లాడతారు. ఈ ధరంపాల్ గారు రాసిన బుక్లు అవి ఆయన సొంతం కాదు, బ్రిటిష్ లైబ్రరీలో పాపం నిజంగా ఆయన సార్ రోజు ఉదయాన్నే 2 రొట్టెలు తీసుకొని పోయేవాడంట సార్. పోయి కూర్చొని అవి బయటకి పుస్తకాలు అక్కడే కూర్చొని రాసుకోవాలా. అక్కడ కూర్చొని రాసుకొని అక్కడే తిని మళ్ళా సాయంత్రం బాక్స్ తీసుకొని ఇంటికి వచ్చేవాడంట. అట్లా ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకొని వచ్చి 5 పుస్తకాలుగా వెలువరించారు. చాలా గ్రేట్ మ్యాన్ సార్ ధర్మపాల్జీ. వీళ్ళు చదవరు సార్, వీళ్ళు చదవరు, మళ్ళా మన మీద రాళ్ళేస్తారు సార్. మంచి చాలా చాలా దగ్గరకు వచ్చాం సార్, మనం చాలా దగ్గరకు వచ్చాం. ఇప్పుడు ఇందాక నుంచి మనం మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఫైనలైజ్ చేయండి సార్. ఇది పరబ్రహ్మము ఒక్కడే. సో ఏకం సత్ విప్రా బహుదా వదంతి వేదం చెప్తుంది. సో ఒరిజినల్గా కృష్ణుడు మూల ప్రకృతి, వారి నుంచి శ్రీ మహావిష్ణువు. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి వాళ్ళకి, కృష్ణుడు అనగానే మీకు కళ్ళన గురవి ఈ కాదు ఆయన కృష్ణుడు, ఇట్స్ ఎ యూనివర్సల్ ట్రూత్ అని చెప్పండి. యూనివర్సల్ ట్రూత్. ఆయనకు కూడా మూర్తం అమూర్తం 2 రూపాలు ఉన్నాయి. 2 రూపాలు ఉన్నాయి. అంటే నిరాకార పరబ్రహ్మంగా ఉన్నాడు, సాకార రూపంలో కూడా ఉన్నాడు. సో అక్కడి నుంచి శ్రీ మహావిష్ణువు, ఆ శ్రీ మహావిష్ణువు నుంచి కోట్ల యూనివర్సులు. దీంట్లో చతుర్వ్యూహం ద్వారా ఈయన సృష్టిలన్నీ పుట్టిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఆ నడిపించే సృష్టి అన్నిటిలో అమ్మవారు ఉన్నారు. అయితే ఒక ఇంపార్టెంట్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను సార్. ఇది దేవి భాగవతంలో ఉంటుంది. ఒక యూనివర్స్లోనంట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళు అవ్యక్తం నుంచి వచ్చారు. వాళ్ళకి అర్థం కాలేదు, అరే మనం ముగ్గురం వచ్చాము, ఎక్కడ ఈ యూనివర్స్ని ఇప్పుడు ఎట్లా చేయాలి, మేము ఎలా నడిపించాలి, ఎలా తయారు చేయాలి? ఎందుకంటే ఏం లేదు అసలు, వీళ్ళే ఉన్నారు, అంటే ఆటం లేదు, ఏమీ లేవు. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఓంకారం చేస్తారు. అప్పుడు అమ్మవారు వస్తుంది, వచ్చేసి వాళ్ళని ఆశీర్వదిస్తుంది. ఎందుకంటే ఆమెనే బాస్ కదా. సో మేము ఎలా సృష్టి చేయాలో మాకు తెలియట్లేదమ్మా, మరి మమ్మల్ని ఏం చేయమంటావు అంటే, ఆమె కొంచెం మ్యాజిక్ చేయగానే ఒక ఏరోప్లేన్, అంటే ఏరోప్లేన్ కాదు అది స్పేస్ షిప్ లాంటిది వచ్చింది. అంటుంది దానిలోకి ఎక్కండి అయ్యా. అందులో ఎక్కగానే మేము మాయమైపోతుంది. ఈ స్పేస్ షిప్ ఇంకో యూనివర్స్లోకి వెళ్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఈరోజు సైంటిస్టులు చెప్తున్నారు కదా, ప్యారలల్ యూనివర్స్. అంటే ఒక యూనివర్స్లోంచి ఇంకో యూనివర్స్లోకి ఈ ఏరోప్లేన్ వెళ్ళింది. వాళ్ళు దిగారు, నా ఇంట రండి. సో ఆమె తీసుకెళ్ళింది, ఫస్ట్ బ్రహ్మలోకానికి తీసుకెళ్ళింది. అక్కడ వెళ్తే చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు, సరస్వతి, ఋషులందరూ ఉన్నారు. సో విష్ణువు రుద్రుడు అడుగుతారు, ఈ బ్రహ్మగారు ఎవరయ్యా, నువ్వేమో ఇక్కడున్నావు, ఇక్కడ ఒక బ్రహ్మగారు ఉన్నారు అంటే, అది నేను కాదే ఇంకెవరో అంటే,
ఈయన ఇంకో బ్రహ్మగారయ్యా, ఇది ఇంకో విషయం ఇది ఒక విషయం అని రండి నేను తీసుకెళ్తానని నెక్స్ట్ కైలాసానికి తీసుకెళ్తుంది. అక్కడ వెళ్తే అక్కడ శివుడు, అమ్మవారు, వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు వీళ్ళందరూ ఉన్నారు. అదేంటి నువ్వు ఇక్కడ ఉన్నావు, అక్కడ ఇంకో శివుడు ఉన్నాడు అంటే ఇది వేరే యూనివర్స్ అయ్యా, రండి అని మళ్ళీ వైకుంఠానికి తీసుకెళ్తుంది. అక్కడ మళ్ళీ ఇంకో విష్ణువు ఉన్నాడు, వాళ్ళు ఇంకా పవర్ఫుల్ ఉన్నారు. అంటే ఇది చదివిన తర్వాత నాకేమనిపించింది అంటే దేవి భాగవతంలో ప్యారలల్ యూనివర్స్ గురించి చెప్పడం కాదు, ప్యారలల్ యూనివర్స్కి ట్రావెల్ చేసేది కూడా చెప్పాడు. సో నేను ఆలోచించింది ఏంటంటే మొన్న కదా సైంటిస్టులు ఈ ప్యారలల్ యూనివర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు సార్ భాగవతంలో వ్యాసుడి కుమారుడు సుఖబ్రహ్మ ఆయన యూనివర్సల్ అన్ని తిరిగి వస్తాడు కదా, తిరిగి వస్తాడు. సో స్పేస్ ట్రావెల్ అనేది మనకి న్యూ కాన్సెప్ట్. అండ్ అది కాదు, ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, దాంట్లో మణిదీప వర్ణన అని ఉంది. ఏది తర్వాత అక్కడికి తీసుకెళ్తుంది ఆమె వీళ్ళని, కాదరా మీరు అక్కడికి రండి అని మణిద్వీపానికి తీసుకెళ్తుంది. అదే చాలా నిజంగా సార్ ఈ అనలైజ్ చేసుకుంటూ ప్రస్తుతం ఉన్నటువంటి సైంటిఫిక్ సిస్టమ్కి మనం కొరలేట్ చేసుకుంటూ వెళ్తే బోలెడు రహస్యాలు బయటకు వస్తాయి సార్, మన పురాణాల నుంచి కానీ మన సాహిత్యం నుంచి కానీ. అయితే ఎగ్జాక్ట్లీ డయాగోనల్ డైరెక్షన్లో ఇంకో 2 మతాలు ఉన్నాయి సార్. అవి ఒక దేశానికి ఒక ప్రాంతానికి రిఫర్. వాళ్ళ దేవుడు కూడా ఏం చెప్పుకుంటాడంటే నేను ఈ జాతికి దేవుణ్ణి. భూమి సోలార్ సిస్టము యూనివర్స్ అనుకుందాము, దాంట్లో ఒక చిన్న గ్రహం భూమి, దాని మీద ఒక ప్రాంతానికి సంబంధించిన దేవుళ్ళు వీళ్ళు. కానీ మనది బిలియన్స్ ఆఫ్ యూనివర్సెస్, మల్టీవర్సు. ఒక్కొక్క యూనివర్స్లో మళ్ళీ నేను చెప్పడం 14 లోకాలు, అతల వితల సుతల రసాతల పాతాళ లోకాలు, ఇటు మహాతల తపో లోకాలు, బ్రహ్మలోకం వరకు 14 లోకాలలో ఎన్నో గ్రహాలు, ఎన్నో రకాల మనుషులు. ఆ మనుషులలో ఇప్పుడు మనం ఈరోజు చెప్పుకుంటాం గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, వీళ్ళంతా ఏలియన్సేగా, భూమి మీద లేనోళ్ళేగా. మళ్ళీ పురాణాలు ఏం చెప్తాయంటే వీళ్ళు భూమి మీద కూడా వస్తారయ్యా, అప్పుడప్పుడు వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు చాలామంది పరిశోధకులు ఈ విషయాన్ని కూడా ఒప్పుకుంటున్నారు, చాలాసార్లు ఇక్కడికి ఏలియన్స్ వచ్చిపోయారు అని. అనునాకి అంటున్నారు. సరే, అనునాకిలు నథింగ్ బట్ వీళ్ళే. మనం ఆ మాట చెప్తే మళ్ళా వీళ్ళదంతా ఛాందసవాదం, వాళ్ళు చెప్తే అది సైన్స్. అదెందుకు సార్, ఇప్పుడు మీరు మెక్సికో యుటకాన్ ప్రాంతంలోకి వెళ్ళండి, అక్కడ మంకీ కింగ్డమ్ ఉంది. సో మంకీ కింగ్డమ్ ఎట్లొచ్చింది మనకు రామాయణం చెప్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో ఉన్న వానరులు ఇక్కడికి వచ్చారని. అంటే ప్రపంచంలో అంతా వానరులు ఉన్నారు. అంతెందుకు సార్, మొన్న ఇరాక్లో అనుకుంటా ఒక రాతి మీద గీసిన బొమ్మ ఒకటి, ఒక ఆయన ధనస్సు పట్టుకొని నిలబడ్డాడు, ఆయన ఎదురుగా ఒక వానరుడు కూర్చొని ఉన్నాడు. సిల్మేరియా ఏదో ప్రాంతంలో, అది రాముడు ఆంజనేయ స్వామి సార్. ఇరాన్లో అనుకుంటా సార్. గ్రీకుల రాజుల పేర్లు రామ్సే ఇట్లాంటి పేర్లు లేవా? ఉన్నాయి. వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు రామ్సే? ఫెరోలంతా పురవరులు ఎవరైతే చంద్రవంశానికి సంబంధించిన రాజులో ఆ పేరు కాస్త కరప్ట్ అయి ఫెరోస్ అయింది. సూర్యవంశానికి చెందిన రాజుల పేర్లు కరప్ట్ అయ్యి రామ్సెస్ రాజులు అయ్యారు. ఇంకోటి మీరు వాళ్ళ అలవాట్లు కూడా చూడండి, దాదాపు సేమ్ ఉంటాయి. అవును సార్, అవును. నందీశ్వరుడు అంటే పిరమిడ్స్ ఉన్నాయి, నందీశ్వరుడు, పాములు తలకి, అవును అవును, అదంతా శివుడే కదా సార్. ఒక్కసారి మనకు ఇప్పుడు రష్యాలో అనేక విగ్రహాలు దొరికినాయి, అండ్ ఇది ఈ గణేశుడి విగ్రహాలు దొరికినాయి, శివలింగాలు దొరికినాయి. అండ్ మీకు అమెరికాలో పెద్ద శ్రీచక్రమే కనిపించింది, ఏది యూనివర్స్ నుంచి, అది ఆకాశంలో నుంచి పెద్ద శ్రీచక్రం. అసలు అంత శ్రీచక్రాన్ని అది ఎవడేసాడో ఎట్లేసాడో తెలియదు. ఇంకా ఇప్పుడు మీరు మయన్ సంస్కృతికి వెళ్తే మయన్ సంస్కృతిలో ఆల్మోస్ట్ మన రిచువల్స్ చాలా ఉంటాయి.
సో ఇవన్నీ ఇక్కడి నుంచి స్ప్రెడ్ అయి వెళ్ళినరా బాబు అని అంటే మన వాళ్ళు ఒప్పుకోరు కదా. ప్రాబ్లం అంతా ఏంటంటే మీది హిందూ ధర్మం గొప్పదంటున్నారు, మరి కేవలం ఇండియాకు మాత్రమే ఉంది ఎందుకు అని అంటే, ఏ హిందూ కూడా కత్తులు పట్టుకొని వెళ్ళి మతం మార్చలేదు. ఒరిజినల్గా ఈ విశ్వం అంతా కూడా హిందువులే. ఎస్ ఎస్ కలియుగ ప్రభావంతో వీళ్ళు మ్లేచ్ఛ మతాల వాళ్ళు కత్తులు పట్టుకొని ఎందుకు సార్ అమెరికాలో ఎంతమంది రెడ్ ఇండియన్స్ని చంపారు, సౌత్ ఇండియా మొత్తం, సౌత్ అమెరికా మొత్తం మార్చారు, ఆఫ్రికాలో నేటివ్ కల్చర్ ఏదైతే ఓల్డెస్ట్ అసలు లేరుగా వాళ్ళు లేరు. ఇరాన్ ఇరాక్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది, ఈజిప్షియన్ కల్చర్ మొత్తం పోయింది. ఇప్పుడు నిలబడింది ఒకటే, సనాతనం ఒక్కటే. అట్లా కాదు సార్, నిన్న మొన్నటి దాకా ఎక్కడికో మనం అటెటో పోతున్నాం. మన పక్కన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్, అవును, ఆఫ్ఘనిస్తాను హిందూ ధర్మానికి పెట్టని కోట, అక్కడ మొత్తం ధ్వంసం అయిపోయింది. ఈరోజు అక్కడ రాక్షస నివాసం. ఇప్పుడు అక్కడ బౌద్ధ ధర్మము ఉండింది, హిందూ ధర్మము ఉండింది. శివాలయాలు, అద్భుతమైన శివాలయాలు ఉండేవి సార్ అక్కడ. గాంధారి, మన కౌరవుల తల్లి గాంధారి ఆ దేశపు రాణి కదా, గాంధార దేశపు రాణి కదా, రాకుమారి. అంటే కలియుగం వస్తే ఇవన్నీ జరుగుతాయని ముందే ప్రిడిక్షన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మన గ్రంథాలలో ముందే రాసేశారు వీళ్ళు, ఇలా జరుగుతుంది కలియుగంలో అని. చాలామంది ఈ అంటే సూత్ సేయర్స్ అంటారు, ఇప్పుడు నోస్ట్రడామస్ కానీ వాళ్ళందరూ కూడా ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాల్ని ప్రిడిక్ట్ చేశారు కదా. సో ఇప్పుడు జరుగుతున్న విషయాల్ని వీళ్ళే ప్రిడిక్ట్ చేయగలిగితే ఆనాటి వాళ్ళు రేపు జరగబోయే విషయాల్ని ప్రిడిక్ట్ చేయలేరా? సో సార్ నిజంగా ఈరోజు చాలా డెప్త్కి వెళ్ళి మాట్లాడారు సార్. అసలు బ్రహ్మం, కానీ దీనివల్ల తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే 33 కోట్ల మంది, 3 కోట్ల మంది, 33 రకాలు, ఇవన్నీ కాదు, ఉన్నది ఒక్కడే అనేది కన్క్లూజన్ మీకు ఇస్తాను సార్. సార్ బృహదారణ్యక ఉపనిషత్తులో ఋషి శిష్యుడు వీళ్ళ మధ్యలో సంభాషణ జరుగుతుంది. 33 రకాల దేవతలు అన్నారు కదా, ఎంతమంది అని మళ్ళీ అడిగితే తగ్గించుకుంటూ వస్తారు. 33 కాదు, 6, 3, 1.5, లాస్ట్లో ఎంతమంది దేవుళ్ళు చెప్పంటే ఒక్కడే అంటారు. బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంటుంది. సో దేవుడు ఒకడే, కానీ ఈ సృష్టిని నడిపించడానికి, ఎందుకంటే ఒక దేశాన్ని నడిపించే దేవుడు కాదు కదా, మొత్తం సృష్టిని నడిపించే దేవుడు కాబట్టి తనే అనేక విధాలుగా వ్యక్తమవుతూ ఉంటాడు. అంటే అన్ని చోట్ల ఉంటాడు, మనలో కూడా ఉన్నాడు. అందుకే మన శరీరంలో కూడా పంచభూతాలతో పాటు ఆత్మ, సూక్ష్మ శరీరము, అగ్ని, ఇవన్నీ కూడా ఆయనే. అందుకే ఈ అద్వైతం, అందుకే కదా ఆదిశంకరులు అన్నారు, అందరిలో ఉన్నాడయ్యా, నీలో నాలో కూడా ఉన్నాడు. అదే భగవద్గీతలో అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. సో అంతటా ఉన్న దేవుడికి, ఎక్కడో ఆకాశంలో కుర్చీ వేసుకొని కూర్చున్న దేవుడికి పోలికనే లేదు. సో అందుకే మనం ఈరోజు చూస్తే కుంభమేళాకి అనేక మంది ఎన్నో దేశాల నుంచి వస్తున్నారు. ఎందుకంటే నాలెడ్జ్ ఎక్కడుందో తెలుస్తుంది జనాలకి. పూర్వకాలంలో వీళ్ళు ఏం చేశారంటే గ్రంథాలని దాచిపెట్టారు. అంటే వేదాలు కాదు, వేదాలని మన వాళ్ళు ఎప్పుడు దాచలే, పురాణాలని దాచలే, బైబిల్ని వీటిని చదవకుండా దాచారు. కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రావడం వల్ల ఏది నిజమో అందరూ తెలుసుకోగలుగుతున్నారు. కాబట్టి ప్రపంచంలో ఉన్న ఏ మతం వాడైనా ఈరోజు హిందూ గ్రంథాలని చదివితే ఇదే నిజము, ఇదే లాజిక్కి నిలబడుతుంది అని తెలుసుకొని కుంభమేళాకు వస్తున్నారు. వాడు ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఏ జాతి వాడైనా వాడు సనాతనానికి జై అంటున్నాడు సార్. సార్ ఎవడైతే ఏంది సార్, ఇప్పుడు ఒక్కసారి సత్యాన్ని తెలుసుకున్న తర్వాత వాడు, ఇప్పుడు మనం మొదట్లోనే అనుకున్నాం ఇది మానవ జాతి కోసం చెప్పింది, కానీ ఏదో పర్టికులర్గా హిందువుల కోసమో లేకపోతే ఇంకొకళ్ళ కోసమో చెప్పింది కాదు.
సో మానవుడు అన్నవాడు ఎవడైనా సరే సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటాడో, వాడు క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ, జూ కానీ, ఇంకొకటి కానీ ఎవడైనా ఆ సత్యం ఎప్పుడైతే వాడికి అవగతం అవుద్దో ఖచ్చితంగా వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుద్ది. ఖచ్చితంగా ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు మొదలైంది. ఇది ఒక్క భారతదేశంలోనే కాదు సార్, ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. అందుకనే ఇప్పుడు ఇస్కాన్లోకి ఎందుకు షిఫ్ట్ అవుతున్నారు? అండ్ కొన్ని చిన్న చిన్న ఐలాండ్స్ని కొనుక్కొని వాటిని హిందూ దేశంగా ప్రకటించుకుంటున్నారు. అమెరికాలోనే ఒకటి ఉన్నట్టుంది వాళ్ళకు కరెన్సీ. దట్ కరెన్సీ వాజ్ గుర్తింపు పొందిన కరెన్సీ. ఎగ్జాక్ట్లీ. సో సార్, ఇప్పుడు దిస్ ఈజ్ నెవర్ ఎండ్. ఒకటి, జ్ఞానాన్ని ఎవడు చదవగలరు సార్? జ్ఞానం మొత్తం సమసిపోతే మిగిలేదేంటి? అంధకారం. అప్పుడు కూడా జ్ఞానము అనే వెలుగు కావాల్సిందే. ప్రతి యుగంలో రాక్షసులు వస్తారు, జ్ఞానాన్ని నశింపజేయడానికి ట్రై చేస్తారు. అది కొద్ది రోజులు అణచగలిగిన జ్ఞానం ఎప్పుడూ దాచలేరు. ఋగ్వేదంలో వృత్తాసురుడు అని ఒక రాక్షసుడు ఉంటాడు సార్. ఆయన ఏం చేస్తుంటాడంటే జ్ఞానాన్ని కప్పి పెడతాడు. అందుకే వృత్త అనే పదానికి అర్థమైందంటే కప్పిపెట్టుట. సో జ్ఞానాన్ని ఎంతసేపు కప్పిపెట్టినా వృత్తాసురుడు మరణించాల్సిందే, జ్ఞానం బయటికి రావాల్సిందే. సో ఇది నిజంగా జ్ఞానం వెలుగు చూస్తున్నటువంటి సమయం. ఈ సమయంలో మనం ఉండడం మన అదృష్టం. ఇలాగే ఈ వెలుగు భారతదేశం నుంచి ఈ జ్ఞానం అనేటటువంటి వెలుగు ప్రపంచం అంతా వ్యాపిస్తుందని మనం సంకల్పం చేద్దాం. అండ్ దానికోసం పాటుపడదాం. ఇదండి ఈరోజు మనం భాస్కర్ రాజు గారితో నడిపినటువంటి చర్చా వేదిక. ఇంతకుముందు 2 చర్చలకి ఈరోజు చర్చకి చాలా చాలా ఒక సైంటిఫిక్ వ్యూలో మనకి భాస్కర్ రాజు గారు వివరించారు గాడ్ అనే ఫినామినాని. ఎంత సైన్స్ మన సనాతన ధర్మంలో దాగుంది అనేది మనం వెతుకుతూ పోతే మనకు మణులు, మాణిక్యాలు, రత్నాలు అనేకం దొరుకుతాయి. ఇది జ్ఞాన సముద్రం. సో భక్తివన్ ప్రేక్షకులారా, ఈ జ్ఞాన సముద్రంలో వెతకడానికి మొదలు పెట్టండి. మళ్ళా మనం ఇటువంటి అద్భుతమైన చర్చా వేదికతో మళ్ళా మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. మరొక్కసారి భాస్కర్ రాజు గారికి ధన్యవాదాలు అర్పించుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన భక్తివన్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ సందేహాలను, ఆలోచనలను కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. జై హింద్, జై మా భారతి.